ये सिग्नल नहीं है यहाँ पर। हम लोग हैदराबाद से हैदराबाद ही जा रहे हैं अभी। हाँ तो उधर सिग्नल మార్నింగ్ వేసే హుగ్గులు బ్యాగింగ్ విత్ ద న్యూ వీడియో. మన ఇంట్రో అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది. చలో యాక్చువల్గా ప్రజెంట్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాం. బట్ ఇవాళ మధ్యప్రదేశ్ వరకు అయితే చేరుకోవాలనేసి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాం 5 o'clockకి. నెక్స్ట్ ఎక్కడ హైక్ చేస్తాము పొద్దున. ముందు కనిపిస్తున్నది ద ఇండియా గేట్, ఢిల్లీ ఇండియా. ఫైనల్లీ మన బైక్ మీద వచ్చేస్తాం ఇక్కడికి. అయిపోయింది, ఇక్కడ ఆగినాం. ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాం అట్లా పోస్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో. ఇది వచ్చేసి టోటల్ 1 way రోడ్, అయినా మనం రాంగ్ రూట్లో వచ్చినాం. ఏం కాదు, మార్నింగ్ కదా, అంత ట్రాఫిక్ ఏమి ఉండదు. ఎంత ప్రశాంతంగా ఉంది ఢిల్లీ. ఆ రోజు చిరాకు వేసింది నాకు. లైక్ ఇదే బృందావన్ ఏరియా యాక్చువల్గా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిపోయినా. లొకేషన్ అయితే నాగ్పూర్ పెట్టేసిన. చూడండి, నేను స్టార్ట్ అయినప్పుడు 900 kilometers ఉంటాయి. ఇప్పుడు ఒక 25 kilometers ఉన్నాయి. మార్నింగ్ అంటే నైట్ 12 AM మార్నింగ్ 12 AM వరకు మనం అక్కడ అయితే రీచ్ అయిపోతాం నాగ్పూర్ వరకు. ఎన్నిటికి అవుతుందో కాదో చూద్దాం మనతోటి. మధ్యలో ఒక మంచి లేట్ అయితే కంపల్సరీ ఉంటాయి. అక్కడ ఒక 1/2 hour 1 hour అయితే అవుతుంది. సో దానివల్ల లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ కొట్టేస్తాం. ప్రజెంట్ వచ్చేసి మనం బృందావన్లో అవుతున్నాం. ఇది బృందావనే. యాక్చువల్గా రేపు ఒక మ్యారేజ్ ఉంది, దానికి నేను అటెండ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ అసలు అవుతుందా కాదు చూద్దాం. సడన్గా ఆగాల్సి వచ్చింది. బ్యాగ్ మొత్తం 1 side అయిపోయింది, అటు సైడ్. అందుకే వెంబటే ఆగిన. ఆపి దీన్ని కొంచెం సెడి ఇస్తా. అది మీదేం ఏం కాదు కూల్. ఓకే, ఇది వస్తే ఇక కానీ బాగా టైట్ అన్నీ. అబ్బా మన వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. నేనైతే 100 కొట్టుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు. ఒక 50-60 kilometers ఏమో. ఇక్కడ ఒక రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ అనేది. అది ఇటు నుంచే పోతా అర్థమవుతలేదు. ఇట్లా 14 kilometers. ఇట్లాంటి చెత్త రోడ్లో 14 kilometers కొట్టాలంటే చాలా పెద్ద టాస్క్. మినిమం 1/2 hour ఆర్ 1 hour, 1/2 hour పట్టచ్చు. ఏం టార్చర్ అయినా. మళ్ళీ అటు నుంచి పోతే మళ్ళీ 900. అటు నుంచి ఎక్స్ట్రా ఒక 100 kilometers పడుతుంది. ఇటు నుంచి తక్కువ పడుతుంది. సరే చూద్దాం. ఇట్లాంటి విలేజెస్లో నుంచి ఇంకో 12 kilometers ఇట్లా ట్రావెల్ చేయాలి. దీని తర్వాత హైవే వస్తుందని అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రా నాన్న. లాస్ట్ వీడియోలో మంచిగానే సపోర్ట్ ఇచ్చారు. ఏం సపోర్ట్ దీంట్లో కూడా. ఇలా రీచ్ అవుతామో తాము అర్థమవుతలేదు. బాగానే డెవలప్డ్ ఉందిలే, కానీ ఏంటిదని అంటే ఇటు సైడ్ మన సైడ్ ఉన్నంత క్లీన్ ఎక్కడ ఉండదు అన్నట్టు. అంత చెత్తనే ఉంటుంది. వాళ్ళు ఎట్లానే వదిలేస్తారు అన్నట్టు. మనకేం మాత్రం నీట్ అండ్ క్లీన్గా ఉంచుతారు. విలేజెస్లో కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంచుతారు. నేను వెళ్తా అంటే రైడర్ జారా అంటే అరే ఇట్లా ఉంటుంది. అది ఏంటి ఇప్పుడు, అది రివర్ కాదు, సారీ, ఆ చిన్న డ్యామ్ మొత్తం వాటర్ మొత్తం రోడ్ మీద వస్తున్నాయి. ఇంకా వర్షాకాలంలో అది ఇంకెట్లుంటుందో మొత్తం నిండిపోయి ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. ఇప్పుడే లేచేది అనుకుంటా. టైం వచ్చేసి ఇప్పుడు 8:30.
8:32 AM. ఇటు చూడాలి కదా ముంగట వెళ్ళేటప్పుడు వెంటాడు ఎర్రి మన వాళ్ళు దగ్గరలో ఉన్నారు, వెంటనే వస్తున్నారు వాళ్ళు కూడా. వచ్చేసింది అనుకుంటున్నా. హైవే లెక్క అయితే కనిపించలేదు, ఏదో చిన్న రోడ్ లెక్కనే ఉంది. స్ట్రైట్ వెళ్తే ఏంటి, ఇటు వెళ్తే ఏంటి నాకేం అర్థం అవుతలేదు. అరే ఆ సోలో అది 2-వే రోడ్లో ఎట్లా ట్రావెల్ చేయాలి ఫాస్ట్. ఇంకో ట్రాఫిక్ ఏం లేదు, బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, బాగుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ ఏరియాలో ఉన్నాం కదా, అది కొంచెం ఆటోమేటిక్. ఇప్పుడు మాత్రం అంతా ఉంది. ఇంకో రోడ్ మంచిగా ఉన్నారా భయ్ మొత్తం. అరే కిదర్ సెలాగారా, అరే వీళ్ళు మొత్తం రాంగ్ రూటే. అరే నేను వస్తున్నా, ఇక ఒక వెహికల్ వస్తున్నా అంటే భయం లేదు, ముందుకే వచ్చాడు వాడు దిగుతాడు అన్న. ఇది చేస్తున్నప్పుడు ఇట్లా స్టేట్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి. ఈ స్టేట్స్లో వీళ్ళు ఇంకా మధ్యప్రదేశ్లో అయితే ఇట్లా కావాలని వచ్చి ముంగట పెడతాడు, స్కూల్లో అని అంటారు. మళ్ళీ ఇదే అట్లుంటారు. ఎవర్రా మీరంతా, మీరెవరో కూడా నాకు తెలియదు. చూడు నాకు ఇట్లాంటి రోడ్ దొరికిందండి. అరే చార్జర్ కొంచెం అటు జరగరా. ఇది ఎక్కడ్రా డ్రైవింగ్ రా ఇది వచ్చినట్టు రోడ్లా మొత్తం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. పక్కన ఇంకో రోడ్ ఉంది, అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అని అనుకుంటున్నా. లెట్స్ ఇది కూడా అట్లానే చెత్త రోడ్డు రానా. ఇది మొత్తం గంజాయి మొక్కలే ఇదంతా. ఇటు సైడ్ ఇవన్నీ ఇదివ్వండి, మొత్తం గంజాయి మొక్కలే ఇదంతా. ఇదివ్వండి, ఈ నుంచి అక్కడ వరకు ఉన్నాయి మొత్తం. అది పెద్ద గంజాయి తోట కన్నా పెద్దగా ఉన్నాయి. ఈ సైడ్ వీటిని ఎవరు పట్టించుకోరు అన్నట్టు, ఎవరు ఎక్కువ తాగరు. అంటే తాగేటోళ్ళు తాగుతారు అంతేగాని అందరు తాగారు. ఇవన్నీ అవే గంజాయి మొక్కలే మొత్తం. ఇంకా కొంచెం దూరం వెళ్తే మంచి హైవే వచ్చేస్తుంది. కానీ వచ్చే వరకు టార్చర్. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాడు వెంబటే తిప్పిండు, ఎంత చూసుడు లేదు, ఏం లేదు, తెలియదు ఏం చేస్తావు. ఇంకా చదువుకోవాలని చెప్తారు కానీ చదువుకోరు వీళ్ళు. ఇట్లా నొల్లు పట్టుకొని తిరిగి ఇట్లా తయారైపోతారు. మళ్ళీ దాటేసినాం ఆగ్రా. వచ్చిందిరా హైవే, మేము కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా. ఇది చెన్నై టు ఢిల్లీ హైవే అన్నట్టు. ఇది అంటే యావరేజ్ ఉంటుంది, మరి అంత హై లెవెల్, మరి అంత పెద్దగా ఏమి ఉండదు. 4-వే పెద్దనే ఉంటుంది మొత్తం. అంటే కొంచెం ముందుకు వెళ్ళినాక కొద్దిగా క్లీన్ ఉంటుందేమో, కానీ ఇక్కడ మాత్రం దూరంగా ఉంటుంది కదా. ఇదిగోండి ఇట్లుంటుంది మొత్తం. యాక్చువల్గా ఇది 4-వే, కానీ అటు సైడ్ నుంచి కూడా వస్తారు, ఇటు సైడ్ నుంచి కూడా వస్తారు. అంటే ఇప్పుడు మనం ఆ సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు. అది ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి కదా, సేమ్ అట్లా అన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళు అట్లా చేసుకున్నారు. వాళ్ళు రైట్ సైడ్ వాళ్ళ రూట్, కానీ వాళ్ళు కొంచెం ఇంకంతే, వాళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళని ఎవరేమన్నారు, ఇక్కడ ఏ పోలీసోడు ఎప్పుడేమన్నాడు, ఇంత కామన్ ఉంటుంది. మన దగ్గరేమో స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. యాక్చువల్గా రూల్స్ అన్నీ ఫాలో చేయాలి, చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. అంటే ఇది ఏమన్నట్టు రైట్ సైడ్ రోడ్ దేనికి అన్నట్టు. కిలోతోటే ఇంకా సపరేట్ మన రోడ్ మనకు ఉంటుంది, వాళ్ళ రోడ్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా చేస్తే 60 మీటర్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి గ్వాలియర్ వచ్చేసి 90 కిలోమీటర్స్ పట్టచ్చు అని అనుకుంటున్నాను.
అండ్ ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి 800 కిలోమీటర్స్. మొత్తము చూడాలి. ఇదిగోండి ఇది ఉందా. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లా అనేసి ఆ రోడ్కి షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళు భయపడతలేరు అసలుకి. ఆ స్పీడ్ అవుతుంది బండి అదంతా ఏముండదు. డైరెక్ట్ దాన్ని ఎక్కించి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. అట్లా ఎట్లా మనమైతే మాత్రం ఖచ్చితంగా పడతాం. అంటే ఇట్లా రన్నింగ్లోనే ఇట్లా అనేసి ఇట్లా అనేస్తున్నా డైరెక్ట్ షిఫ్ట్. అరే 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 మొత్తం 2 లారీలు ఒకదానికొకటి గుద్దుకొని కాలిపోయి పేలిపోయినాయి. ఓ ఇది ఘోరం. 2 లారీలు అవి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి దూరం కార్ పేలిపోయినాయి డైరెక్ట్. దూరం ఇక్కడ నుంచి గ్వాలియర్ వచ్చేసి 80 కిలోమీటర్స్ అవుతుంది. అది కొంచెం అలా చిన్న రోడ్ ఉంటుంది కొంచెం ముందట తర్వాత. అండ్ ఇక్కడ బోట్స్ పైన కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు గ్వాలియర్ 86 కదా, యాక్చువల్గా 75 కిలోమీటర్స్ ఉంది. అంటే 11 కిలోమీటర్స్ డిఫరెన్స్ చూపిస్తుంది. అది కొంచెం రాంగ్ ఉంటుంది, చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైనల్లీ వి రీచ్డ్ ద గ్వాలియర్. అండ్ ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి 730 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 30 కిలోమీటర్స్ తర్వాత ఒక బ్రేక్ అయితే తీసుకుంటాం, లంచ్ బ్రేక్. ఏమైందో మనోడు మొత్తం రాంగ్ రూట్లో రిటర్న్ పోయిండు. ఏమైంది? గ్లౌజ్ పడ్డదా? నేను ఫోన్ పడ్డాయేమో అని అనుకున్నా నేను. నేను ఫోన్ పడ్డదేమో అనుకున్నా. ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి 700 కిలోమీటర్స్. ఇప్పుడే నీట్గా ఫుల్ ట్యాంక్ చేయించేసిన. ఎంత ఒక ఫుల్ ట్యాంక్ 300 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ఎంత పోవాలి? ఇంకా 700 అని అంటే ఇంకా 2 ఫుల్ ట్యాంకులు కావాలి. 2 కాదు, ఇంకా నేను జస్ట్ ఒక డెస్టినేషన్ వరకు పెట్టిన. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 300 కిలోమీటర్స్. అంటే నియర్లీ ఇప్పుడు 4,000 to 5,000 రూపీస్ అయితే ఇంటికి పోవాలంటే ఓన్లీ పెట్రోల్కి, తిండికి వేరే. ట్రాఫిక్ మళ్ళీ ఇప్పుడు అయితే ఇంకా టార్చర్. ఇక ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటే ఇంకా ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి 680 కిలోమీటర్స్. జరగంగా ఎవడన్నప్పుడు ముగ్గురికి 4 కొట్టుకొని వస్తున్నాం. నేనైతే ఛాన్స్ ఇయ్య, నువ్వు కూడా ఇవ్వకు, చూద్దాం. మధ్యలోకి వెళ్ళి వస్తే డేటా వెళ్ళకుండా.
ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనా? వెనకాల పెట్రోల్ పోసి ఉండే పట్టరుగా. ఏమంటుంది అదంతే. తినడా? ఏ టైం కావుదాం? ఇంకా అవుదాం ముంగట మంచిగా చూసుకోండి. ఇగో ఇగో లోపల వద్దు, లోపల కూడా వద్దు, బయట ఎట్లా చూస్తున్నావు ఇట్లా జాతికి ఎంటర్ కావాలి మనం కాము కదా. అదే అంట జాతి కొట్టి 10 పడుతుంది. 90 గుంజా 95 పోతాను, ముడ్డ కూడా దొరుకుతలేడు. నేను 100 గుంజాను, నా ముడ్డ దొరుకుతలేరు. ఏం రా 7,000 రా ఇలానే 90 100 పడుతుంది. ఊరుకు ఏం రోడ్ రా నాన్న, ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్, దూరం ఉన్నది. అరే అటోరే భాయ్, నీకు దాకొద్దురా ఇంకో ఇంత డస్ట్. అమ్మో ఇంద్రా ఇది వికెట్స్ అంటారా? అరే మంచిగా నీకేమైంది? ప్రశాంతంగా తిన్నాక ఒక 2 నిమిషాలైనా ప్రశాంతంగా చూడండి. ఇది పెడతా, ఇది పెడతా, పెట్టాలనా? పెడతావా? పెడతా చూడు, నేను ట్యాగ్ చేస్తా. సరే అన్న, నీ కొలాబరేషన్ ఇస్తా. ఓ పని చేయి, నీట్గా తిన్నాం రోటీస్. ఇక కొట్టాలి. యాక్చువల్గా 500 కిలోమీటర్స్ అయిపోయింది, ఇంకా 1000 కొట్టాలని అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. करना चाहिए, हम लोग मरते ना, हम लोग करना है. हाँ भाई भाई ఏమంటున్నాడు అని అంటే, మిమ్మల్ని చూసి నాకు కూడా రైడింగ్ చేయబుద్ధి అవుతున్నా అని అంటున్నాడు. నేను చేసేయాలని చెప్పిన తప్పకొకటి हाँ भाई दे रहा हूँ 1 मिनट. हमारा जम्मू कश्मीर हो गया, केदारनाथ हो गया. तुम्हारे उधर गाड़ी मॉडिफिकेशन भी बढ़िया होता है. हाँ होता, लेकिन हमारा उधर नहीं जमता. हैदराबाद है हमारा. आपका वीडियो आ जाएगा मेरे चैनल में. और भैया कैसे हो? कोटा से आया हूँ गाड़ी देने. अच्छा, कोटा से इधर आया गाड़ी देने. हाँ हम लोग आज दिल्ली से आ रहे हैं. हमारा काम गाड़ी बेचने खरीदने का. ओह नाइस. उनने फोटो में सौदा कर लिया. हाँ पूरे है पास में, उधर लेके फिर वापस बस से चलो. ओके. यूट्यूब क्या है आपका? वही है सेम.
मेरा भी बहुत मन करता है हाँ ये सब राइडिंग वाइडिंग करने का। हो जाएगा एक दिन। ओके ठीक है भैया, आराम से चला करो बस। ठीक है भाई। रिक्वेस्ट है। पानी है क्या आपके पास? पानी ले लेंगे ना आगे। हाँ ठीक है। आगे जाना। ఏం లేదు రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఒక 600 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం. ఇంకొక 1000 కవర్ చేయాలి అని అనుకుంటున్నాం. టైం వచ్చేసి 2 అవుతుంది. అండ్ ఇవాళ డే మొత్తం ఇంకా ఈరోజు నైట్ మొత్తం రైడ్ చేయాలి యాక్చువల్లీ. తప్పొకటి మార్నింగ్ 7కి వెళ్ళినాం ఢిల్లీ నుంచి. ఓకే సాగర్కి ఇంకా 200 కిలోమీటర్స్ ముందు ఆగినాం తినడానికి. అప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా ఇప్పుడు 1:30 or 2 అవుతుంది. నియర్ టు ద సాగర్ అయితే ఉన్నాం. ఎంత ఒక 100 కిలోమీటర్స్ దూరంలోనో 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం సాగర్కి. కానీ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ కాదు, ఎంత డస్ట్. నేను ఇంతకుముందు ఫుల్ ట్యాంక్ చేసిన ఎంత అప్పుడు 900 ఏమో పట్టింది. అది వెంబటే అయిపోయింది 300 కిలోమీటర్లు దాటిపోతే. ఇంకొక ఫుల్ ట్యాంక్ 300 to 350 కిలోమీటర్స్ అయిపోతుంది. ఇది కంపల్సరీ. పెట్రోల్ 94 రూపీస్ అనేసి ఇది వచ్చిన జియో బంక్. ఇది వేరే చేస్తాడా వచ్చు చెప్తాడా చెప్తాడు. డైరెక్ట్ 750 రూపీస్కి 8 పాయింట్ సంథింగ్ ఎంతో చేంజ్ లీటర్స్ వచ్చినాయి. మన దగ్గరనేమో 1000 రూపాయలు కొడితే 9 లీటర్స్ వస్తాయి. వీడేమో ఎక్స్ట్రా వస్తుంది. అయిందా? ఈ బండిని కంటిన్యూస్గా నడిపి అంత బోర్ కొడుతుంది. కొంచెం ఆ బండిని నడుపుదాం. మళ్ళీ పడేసాం అనుకో ఈ సామాన్ మొత్తం పడుతుంది. పడితే సామాన్ మొత్తం పడుతుంది అంటున్నా. ఆగు ఆగు. ఓకే ఓకే నేను ఉంటా వెనక, టెన్షన్ పడకు. ఓకే అదంతే, అది ఇక మెత్తగా ఉంటుందని. యాక్చువల్గా అది లగేజ్ ఎక్కువ అయింది. అయితే లైక్ ఏమంటారు, ముందు సీట్ చిన్నగా అయిపోయింది, అంత కూర్చోరాట్లే. మన బంప్స్ కొంచెం పెద్దగా ఉన్నాయిగా, అదిగా ప్రాబ్లమ్. దీంట్లో అంటే సపరేట్ సీట్ దీనికే ఉన్నది కూర్చోడానికి. అందుకే తీసుకున్నాం, గొడవ మొత్తం తీసుకున్నాం. నియర్లీ 400 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది నాకు.
ఇప్పుడు అది కొట్టాలి, తర్వాత నాగ్పూర్ టు ఆసిఫాబాద్ కొట్టాలి. దూరంగా అయితే పొద్దున్న నుంచి నాన్ స్టాప్ కొట్టి కొట్టి పళ్ళు కూడా మెట్టలు అవుతున్నాయి. అయిపోయింది. మధ్యప్రదేశ్కి కూడా వచ్చేసినాం. ఇక మహారాష్ట్ర ఒక్కటి దాటితే అయిపోతుంది డైరెక్ట్ తెలంగాణ. దూరం ఫీవర్ వస్తున్నది, రైడ్ చేయలేకపోతున్నాం. అయినా కానీ చేయాల్సింది తప్ప. ఇలాంటి రోడ్ వస్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఏంద్రా పంచాయతీ అనిపిస్తుంది. దూరంగా ఫీవర్ వస్తున్నది, శాతం అయితే లేదు. కానీ ఇంకా 1000 కిలోమీటర్లు కొట్టాలి. 1000 కాదు కానీ ఒక 800 ఏమో కొట్టాలి. దానికి ఇప్పుడు చాలా పెద్దది. అసలే శాతం అయితే లేదని అంటే ఇట్లాంటి రోడ్లు ఒకటి మధ్యలో ఫుల్ కఫ్, కోల్డ్, ఫీవర్ అన్నీ వచ్చినాయిరా. యాక్చువల్గా నిన్నటి నుంచి వచ్చినాయి. ఏ టాబ్లెట్స్ పెట్టుకొని సెడ్ చేసినా కానీ అది సెడ్ కాలేదు. ఇప్పుడు ఇంకా బిల్ ఉన్నది 800 ఇట్లా అవుతుందో ఏమో. టైం వచ్చేసి 11:44 అవుతుంది నైట్. మేము ఇంటికి చేరుకోవాలని అంటే ఈజీగా 5 to 6 అయిపోతుంది. ఇప్పుడే డిన్నర్ చేసినాం, ఇంకా మళ్ళీ కొట్టాలి. ఇవాళ టోటల్ రైడ్ ఇప్పటి వరకు ఒక 800 కిలో, అంటే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినాం మేము. ఇప్పుడు ఇక్కడ వరకు రీచ్ అయినాం. నాగ్పూర్కి ఇంకా 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇప్పుడు రాతోరాత్ కవర్ చేయాలి. ఇంకా నీట్గా డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది మేము వెళ్ళే డెస్టినేషన్. ఇంకా 4 అంటే ఒక 6-7 అవర్స్ అయితే చూపిస్తుంది జర్నీ. 8 అవర్స్ ఏమో అంటే గంటకి 50 కిలోమీటర్లు అట్లా. కానీ ఇక నైట్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇది ఒక లారీ వాళ్ళతో ప్రాబ్లం ఏం కాదు, కొట్టేయచ్చు. ఇది వచ్చేసి నా 5th స్టాప్ అనుకుంటా ఫ్యూయల్ది. మళ్ళీ ఫుల్ చేయించాలి, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ అయింది. ఎంత 1200 ఎంతనో దగ్గర పైసలు మొత్తం ఇంకే పోయినాయి ఎక్కువ. నియర్లీ ఒక 5000 వరకు అయింది ఇప్పటి వరకు. నిన్నటి నుంచి వాళ్ళ వరకు ఉంది బండికి పెట్రోల్కి. టైం వచ్చేసి 4. మన బండి పడ్డాయి ఎక్కడ ఉంటుంది. एक मिनट धन्यवाद भाई. ఈ ఫీవర్ వచ్చినా అయితే ఎనర్జీ జనరేట్ అయితే లేదు చక్కగా. ఇట్లా అయిపోయింది, పడ్డది. సరే అరే అంటున్నా పడ్డది. చేతనే అయితే లేదు. ఇంకా 200 కొట్టాలి. నిన్న 7 o'clock నుంచి కొడుతూనే ఉన్నాం కంటిన్యూ. 2 రోజులకి ముంబై నేషనల్ హైవే సైడ్ వచ్చే ముంబై. బట్ మనం కాదు, నేను ఆ రోడ్డు ఎవ్రీథింగ్ హైదరాబాద్ వెళ్తుంటే అటు సైడ్ తప్పురా నాయన. నియర్లీ ఒక 1 month తర్వాత మా ఆసిఫాబాద్ ఇంకో బస్ అయితే కనిపించింది. దగ్గర వచ్చేసినట్టే ఒక 150 కిలోమీటర్ల దూరం వచ్చేసినాం. దగ్గరలో అని అంటే ఇంకా ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవుతున్నాం. రైడేజ్ ఎందుకు పెట్టట్లేదు అని అంటే నాకు ఓపిక అస్సలు లేదు, అండ్ దీంట్లో ఛార్జింగ్ కూడా లేదు, అందుకే రైడేజ్ పెట్టట్లేదు. జమ్మూ కాశ్మీర్ అరే వెంకయ్య వచ్చిండు అంటారు. ఏమ్రా क्या बोलते हैं हम राम राम ताता.
एक महीना सीधा సరే చిక్కు అగో ఇక వస్తున్నారు ఇక అంగడి అగో ఆగమాగం అవుతున్నారు ఒక్కొక్కడు టియో అరే టియో టియో అరే టియో హవర్ యూ అవు ఏడ్చిండ్రా వీడు టియో గడు ఏడ్చిండుగా ఎట్లా అవుతున్నాడు అలెక్స్ ఏయ్ ఏయ్ ఏంది అలెక్స్ అలెక్స్ అరే 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 ఇట్లా కూర్చో 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 అరే కమాన్ వచ్చేసావు బాగా రోజుల తర్వాత అలెక్స్ అరే టియో